ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేసిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేరళలో మర్డర్ చేసిన 2 క్రిమినల్స్ ని పట్టించింది. స్టోరీ ఏంటంటే 2006లో రంజని అండ్ తన 17 రోజుల 2 ట్విన్స్ ని బ్రూటల్ గా మర్డర్ చేశారు. క్రైమ్ సస్పెక్ట్ అయిన డివల్ కుమార్ అండ్ రాజేష్ పారిపోయారు. ఎంత వెతికినా దొరకపోవడంతో కేసు అన్సాల్వ్డ్ గా ఉండిపోయింది. 18 సంవత్సరాలుగా కేసులో ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. 2023లో కేరళలో టెక్నికల్ ఇంటెలిజెన్స్ వింగ్ గ్యాన్ బేస్డ్ ఏజెన్సీ మోడల్ ని యూజ్ చేసి ఓల్డ్ ఫొటోస్ తో ప్రెజెంట్ ఎలా ఉన్నారో స్కెచ్ వేశారు. ఫేషియల్ రికగ్నైజేషన్ కోసం కోసైన్ సిమిలారిటీ టెక్నిక్స్ ని వాడి సోషల్ మీడియాలో ట్రాక్ చేశారు. ఫోటో ఫేస్బుక్ లో ఒక వెడ్డింగ్ ఫోటోతో 90% మ్యాచ్ అవడంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. రాజేష్ పాండిచేరిలో దొరికాడు. అతని ద్వారా డివిల్ కుమార్ ని కూడా సిబిఐ అరెస్ట్ చేసింది. విష్ణు అండ్ ప్రవీణ్ కుమార్లుగా పేర్లు మార్చుకుని బ్రతుకుతున్నారు. 19 ఏళ్ల తర్వాత ఆ కేసుని క్లోజ్ చేశారు. ఒకవేళ ఆ వెడ్డింగ్ పిక్ ఫేస్బుక్ లో పెట్టకపోయిందంటే ఈ కేసు పరిస్థితి ఏంటో మీరు కామెంట్స్ లో చెప్పండి.